నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో కొన్ని కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఎవరైనా మత విద్వేషాలను రెచ్చగొడితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఇకపోతే గొడ్డలి పార్టీ రాయలసీమను రక్త చరిత్రగా మార్చిందని, మేము కొత్త చరిత్ర లిఖించబోతున్నాం, అదే రతనాల సీమ అంటూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. నిన్న బనగానపల్లి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక కామెంట్స్ చేశారు సార్. ఎవరైతే మత విద్వేషాలను రెచ్చగొడతారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం, ఈవెన్ రావణ్ కు కూడా ఆర్థిక సాయం అందించింది వైసీపీ వాళ్ళే అన్నట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అసలు ఈ గొడ్డల పార్టీ విసుగు విరామం లేకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తుంది. వాళ్ళు రాయలసీమ ఏదైతే రక్త చరిత్రగా మార్చారో మేము కొత్త చరిత్రగా మారుస్తాం, అదే రతనాల సీమగా మారుస్తామంటూ చంద్రబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన ఎప్పుడైనా సరే అసలు తెలుగుదేశం పార్టీయే ఆవిర్భావం తర్వాత రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రం మారిందండి. రాయలసీమ విషయంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడు కూడా ప్రశాంతమైన జీవితం గడిపారు. రామారావు గారు ఉన్నప్పుడు తెలుగు గంగ ప్రాజెక్టుకి మద్రాసుకు నీళ్లు ఇవ్వడానికి తెలుగు గంగ ప్రాజెక్ట్ పెట్టిన ఆ తెలుగు గంగ ప్రవహించినంత మేర కూడా భూగర్భ జలాలు పెరిగినాయి. ఇక్కడ కూడా తాగునీరు సాగునీరుకి అవకాశం లభించింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అక్కడ వాళ్ళ వెనుకబాటుతనానికి మూల కారణాన్ని శోధించైనా, ఎక్కడైతే ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల నష్టపోతున్నారో, యువత పక్కదారి పడుతున్నారో, ఇప్పుడు ఫ్యాక్షన్లో తల్లిదండ్రులు కోల్పోతారు కదా, వాళ్ళ పిల్లలు ఆ పగ ప్రతీకారాలతోటి వాళ్ళు కూడా అదే లైన్లోకి వెళ్తూ ఉంటారు. దాన్ని సమూలంగా ఉక్కుపాదంతో అణిచేసాడు చంద్రబాబు గారు. తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరన్నా చనిపోయిన కార్యకర్తలు ఇలాంటి ఫ్యాక్షన్ తగాదాల్లో వాళ్ళ పిల్లలను అందరినీ చక్కగా చదివించి మంచి ఉన్నత స్థానంలో నిలబెట్టారు. ఎందుకంటే వాళ్ళు అలా వదిలేస్తే డెఫినెట్గా పగ తీర్చుకోవాలనుకుంటారు ఆ వాతావరణాన్ని బట్టి. అలా చాలా అంటే సుదీర్ఘకాలం సంస్కరణలు చేస్తే ఒక దారిలోకి వచ్చిన చాలామంది ఇవాళ ఎవరు కూడా పిల్లలు చదువుకుంటున్నారో మీరు సినిమాల్లో చూపించినట్టుగా ఎవరు లేరు. అక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమ కూడా నిజంగానే రత్నాల సీమ అండి. అక్కడ ఉన్న వనరులను వాడుకోవడం చేతనవ్వాలి. పైగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడంటే అక్కడ వర్షపాతం తక్కువ ఉంటుంది. అనంతపురం జిల్లా అది మీకు అత్యధిక వర్షపాతం మన దేశంలో చిరపుంజి అని ఉంది. అక్కడ అత్యధిక వర్షపాతం ఉంటే మన దేశంలో అత్యల్ప వర్షపాతం అనంతపురం జిల్లాలో ఉంటుంది. అలాంటి చోట వాళ్ళకి నీరు ఇవ్వాలి. సారవంతమైన భూములు ఉన్నాయి అక్కడ, మెట్ట ప్రాంతమైనా ఏదైనా సరే వాళ్ళకి నీరిస్తే బంగారం పండించవచ్చు అనేటువంటి ఆలోచన. ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలి. ఆ క్రమంలో డ్రిప్ ఇరిగేషన్ అని వాటికి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళందరికీ ఉద్యానవన పంటలని ప్రోత్సహించారు. అక్కడ చీనీ బత్తాయి, దానిమ్మ ఇలాగనమాట, బొప్పాయి, అరటి. వీళ్ళు ఇవాళ బ్రహ్మాండంగా ఉందండి. అక్కడ కొన్ని ఏరియాలకు వెళ్ళి చూడండి రాయలసీమలో మీకు. అక్కడ మేము ఆ మధ్య రాప్తాడు పయ్యావుల కేశవ గారి నియోజకవర్గం ఉంది, ఉరవకొండ. ఆ కాన్స్టిట్యున్సీకి వెళ్తే కొన్ని ఏరియాల్లో చాలా గ్రీనరీ ఉంది. అక్కడ ఉద్యానవన పంటలు కనిపిస్తూ ఉన్నాయి, తోటలు అలాగనమాట. అయితే అక్కడ పారిశ్రామికంగా కూడా దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి గత హయాంలో 14-19 హయాంలో తిరుపతిలో శ్రీ సిటీ కానీ, హీరో మోటార్స్ కానీ, తర్వాత అప్పుడే కియా మోటార్స్ కానీ తీసుకొచ్చారు. చాలా వరకు యాన్సిలరీ యూనిట్స్ కూడా వచ్చినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి రాగానే అట్లాంటి తరివేశాడు. అమర్ రాజా బ్యాటరీస్ ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళు కొత్తగా ఓ యూనిట్ 5,000-6,000 కోట్లతో కొత్త యూనిట్ పెట్టాలనుకుంటే దాన్ని తరివేశారు. వాళ్ళు తెలంగాణలో పెట్టినారు పోయి. ఆ ఉన్నదాన్ని కూడా లేపడానికి చూశారు. ఇలాగనమాట పారిశ్రామికంగా. ఇప్పుడైతే పారిశ్రామికంగా హీరో మోటార్స్ ఎలాగ ఉందో శ్రీ సిటీలో, తర్వాత మీకు టైర్స్, బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్, విమానాల విడిభాగాలు, ఇలాగ అనేకం అనమాట. మీకు అక్కడ సోలార్ ప్రాజెక్టులు. రాయలసీమలో రేపొద్దున రాబోయే రోజుల్లో మానవ వనరుల కొరత ఏర్పడుద్ది. ఇదివరకు మన దగ్గర నుంచి వలస వెళ్ళిపోయారు బెంగళూరు, అక్కడ మద్రాసు దగ్గర ఉన్న మద్రాసు, కర్నూలు అంతా హైదరాబాద్ వచ్చి పనిచేసుకునేవారు. ఇప్పుడే ఇటు నుంచి అటు వెళ్తారు వలస. అక్కడ కరెక్ట్గా అన్ని లైన్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు అన్నీ లాంచ్ అయినాయి. మన కడపలో స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేసి వచ్చాడు. అది కూడా ఖచ్చితంగా 2 ఏళ్లలో పూర్తి అయిపోతుంది. పనులు మొదలెట్టారు మొన్న. అంతకుముందు శంకుస్థాపన చేసి వదిలేశారు, ఇప్పుడు పనులు ప్రారంభించారు జిందాల్ని. అంటే మీకు ఇక్కడ ఒక పాలకుడు శ్రద్ధగా దృష్టి పెట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఏ రకమైన ఆటంకం ఉండదు, సంకల్పం ఉండాలి.
ఆ సంకల్పం ఈయనకుంది. ఆ సంకల్పం నెరవేర్చుకునే ప్రయత్నంలో ఎక్కడ డీవియేషన్ లేకుండా ఏ రకంగానూ కూడా పక్క చూపులు చూడలేదు. పక్క చూపులు అంటే ఇప్పుడు 1924 వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల మీద కొన్ని హామీలు ఇచ్చారు వీళ్ళు. వాళ్ళ సంగతి చూస్తాం, వాళ్ళు తాట తీస్తాం, మెజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది, రెడ్ బుక్ అని, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తోలు తీస్తాం, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక రకంగా పక్కన పెట్టారు. ఏమైనా ఉంటే చట్టానికి అప్పచెప్పి మీరు చట్ట ప్రకారం వెళ్దామని కేవలం అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేశారు. సుపరిపాలన అందించాలి, కక్షా రాజకీయాలు వద్దనుకున్నారు. అయితే వీళ్ళు గంపేసుగా పెట్టిన ఆగరు కదా, ఎందుకంటే వాళ్ళ బుద్ధి ఒక్కరి బుద్ధి. వీళ్ళు ఫెయిర్ గేమ్ ఆడతారు, వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడతారు, కొంతమంది డబుల్ గేమ్ ఆడతారు. వీళ్ళు చంద్రబాబు గారు ఇప్పుడు కూడా ఫెయిర్ గేమ్. ఆ ఫెయిర్ గేమ్లో ఏమవుతుందంటే మనకు నప్పదు, అది చూడటానికి బాగోదు. ఇప్పుడు సంగీతం నాట్యాలు ఉన్న సినిమాలు ఎవరు చూస్తారు? ఇప్పుడు ఫైటింగ్లు బాంబు దాడులు ఉంటే చూస్తారు. వినోదంగా ఉండాలి, కొంత ఎంటర్టైన్మెంట్ ఉండాలి. కానీ ఇవాళ యువత జన్జీ వాళ్ళందరూ కూడా కులం మతానికి కొంచెం దూరంగానే ఉన్నారు. అయితే వాళ్ళనే దీంట్లోకి లాగాలని ప్రయత్నం చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఇదన్నీ నెరవేరిపోయినాయి అనుకోండి, ఇండస్ట్రీలు వచ్చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి అనుకో, వాళ్ళ అరాచకాలకి తోడుగా ఎవరు నిలరు. అది దాన్ని నుంచి దీన్ని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళేమో ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా పెట్టుబడులు వాటి లాంచింగ్ అయ్యే వరకు చూస్తున్నారు. చూడండి, రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఏదో కులం గొడవ, మతం గొడవ, వ్యక్తిగతంగా సవాళ్ళు, పెను సవాళ్ళు, తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అఖిల ప్రియ గారు వీళ్ళందరినీ కవ్వించడం, సవాళ్ళ మీద సవాళ్ళు వేసుకోవడం, ఇవన్నీ మనం కళ్ళ ముందు చూస్తున్నాం కదా. ఆటోమేటిక్గా వర్గాలు చేయాలండి, ఆ గొడవలు పెట్టాలండి. వర్గం అంటే చిన్నదో పెద్ద ఒక వర్గం ఉంటుంది, అతని గురించి మాట్లాడేవాడు ఉంటాడు. అభివృద్ధి గురించి మాట్లాడకూడదు, సవాళ్ళు. ఆటోమేటిక్గా నేను రెచ్చగొడితే ఏం చేస్తాను, నువ్వు కూడా మాట్లాడటం. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు గారు వాళ్ళందరికీ క్లాస్ పీకుతున్నారు, మీరు ఎవరో రెచ్చిపోకుండా వాళ్ళు రెచ్చగొడతారు, మీరు ఎవరు రెచ్చిపోకుండా చెప్తున్నాడు ఆయన. అయితే ఎవడొకడు వచ్చి రిచ్ కాలు దివేస్తుంటే ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఏదో అంటారు. అలా మాట పెరుగుద్ది. దీన్ని వద్దంటాడు ఆయన, కానీ అది కూడా ఉండాలంటారు చాలామంది. అప్పుడు తొప్పుదూతి ప్రకాష్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, దానికి సమాధానం చెప్పాలి, చెప్పకపోతే వీళ్ళనేమో దద్దమ్మలు అమ్మంటారు. దాని చేత ఇలాంటి వాటిలో చాలా సంయమనం పాటించాలని చెప్తాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారి స్కూల్లో అంతా కూడా ముందు మాత్రమే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొత్త చరిత్ర అన్నాడు. డెఫినెట్గా కొత్త చరిత్ర, ఎందుకంటే రాయలసీమ అయినా, ఉత్తరాంధ్ర అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా మన రాష్ట్రానికి గర్వకారణమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అది ఇవాళ మనకి ఆ నిర్మాణంలో ఉన్నప్పుడు, ఆ పెట్టుబడులు తీసుకొచ్చినప్పుడు మనకు తెలియదు. అది ఎప్పుడైతే లాంచ్ అయ్యి దాని ఫలాలు మనకు అందుతూ మొదలు పెడతాయో అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, చాలామంది విక్రిస్తారు, కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ వల్ల అవాళ సైబర్ టవర్స్ కట్టారు, అదొకటే. దాని చుట్టుపక్కలంతా సినిమా షూటింగ్లు కూడా చేశారు, ఖాళీగా ఉండేది. తర్వాత రహేజ్ ఐటీ పార్క్ అది స్థలం ఇచ్చారు. తర్వాత దాని అంతటా అదే అలా పాక్కుంటా పోయింది అభివృద్ధి అనేటువంటిది. పాదరసాన్ని ఎలాగైతే అలా పాక్కుంటా పోద్దో అలా పాక్కుంటా పోయింది. ఇవాళ హైదరాబాదు ఆ ఏరియాలో చూస్తే నిజంగా విశ్వనగరం, దాన్ని ఎవడ ఆపలేడు. దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే కూడా విఫలమవుతారు. అలాగే మనకి ఈ అమరావతి కానీ, లేకపోతే వైజాగ్లో ఈ పెట్టుబడులు కానీ, తర్వాత పారిశ్రామిక అభివృద్ధి కానీ, రాయలసీమలో ఇవన్నీ ఫ్రూట్స్ ఇవ్వటం, ఫలాలు ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత మనం ఊహించిన విధంగా గతంలో ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, 2020 అన్నారు కదా, దీనికి 10 ఏళ్ళే పడుతుంది. అప్పుడు 20 ఏళ్ళు పట్టింది, ఇక్కడ 10 ఏళ్ళే పడుతుంది. ఎందుకంటే టెక్నికల్గా అంత అడ్వాన్స్ అయ్యింది కాబట్టి. నా లెక్క ప్రకారం ఇంకొక 5-6 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒకసారి చూడాలనుకుంటారు వచ్చి. అప్పుడు జగన్ జైల్లో ఉంటాడు కాబట్టి పర్వాలేదు, అంటే అతను కూడా చూడాలంటే జైల్లోకి వెళ్ళి చూడొచ్చు గ్యారంటీగానే. అందరూ ఏమనుకుంటారంటే జగన్ అలా వదిలేశారు అంటున్నారు. అలా వదిలేయకపోతే అతను వచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటేనే కదా వీళ్ళకి బలం. మావిగాని అన్నాడు, అప్పుడు దాకా కొంచెం ఎంతో కొంత రాష్ట్రంలో జగన్ గ్రాఫ్ అయితే పెరగదు, టీడీపీ గ్రాఫ్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీలోనే ఉన్న టీడీపీ సపోర్ట్ 2024లో టీడీపీ కూటమి గెలవడానికి పనిచేసిన వాళ్ళలో కొంత అసంతృప్తి ఉంది. రకరకాల అసంతృప్తులు, రకరకాల కారణాలు ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన దక్కలేదని, వాళ్ళకి కావాల్సిన పదవులు రాలేదని, వాళ్ళకి ఏదన్నా బెనిఫిట్స్ జరగలేదని, లేదా వాళ్ళ మాట చెల్లలేదని,
ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. ఇలా పదవులు రాలేదని, ఇలా కార్యకర్తలు కూడా కొంత అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యేలు మమ్మల్ని పట్టించుకోవట్లేదని, ఎవడో వాళ్ళు అతను కూడా ఉంటారు, ఆ వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారని, ఇలాంటివి ఉన్నాయి. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకత అనుకోకూడదు. ఇప్పుడు ఆ కార్యకర్తలు అసంతృప్తి ఉందనుకోండి, రేపొద్దున్న అదంతా కూడా పుష్కాకి అన్నట్టు మాయమైపోద్ది. మళ్ళా ఆ పార్టీ పనిచేసుకుంటారు. ప్రజల్లో అసంతృప్తి ఉంటే ప్రమాదం. ప్రజల అసంతృప్తి ఎందుకు ఉంటుంది? వాళ్ళకి కావాల్సిన మూటలన్నీ అందేస్తున్నప్పుడు సంక్షేమమా బ్రహ్మాండంగా మూటలు అందుతున్నాయి. అభివృద్ధి కోరుకునే వాళ్ళు కళ్ళ ముందు అభివృద్ధి కనిపిస్తుంది. పీస్ఫుల్గా ఉండాలరా బాబు, ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళకి వాళ్ళని తిట్టినా కానీ ఏమంటలేదు. వాళ్ళు గొడవలు లేవు, ఎక్కడ ఉన్నాయి, హాయిగా ఉన్నారు ప్రాణం. వాళ్ళందరూ కోరుకునేది ఏంటంటే ఇంకా పాములు తిరుగుతున్నాయని బాబు వాళ్ళని పట్టేసుకుని అంటున్నారు. అంటే ఇంకా జగన్ మీద కోపం ఉంది వాళ్ళందరూ. జగన్ వాళ్ళ బ్యాచ్ మీద 24 వరకు ప్రజలకు ఏ కోపం అయితే ఉందో ఆ కోపం ఇంకా పోలేదు. ఆ కోపం పోయిన తర్వాత అతనిలో పరిశుద్ధాత్మ బయటకు వచ్చి అతను మార్పు కనపడితే కొంత ఆలోచిస్తారు. అది కూడా చాలా టైం పడుతుంది. బాబాయ్ ఎప్పుడే వదిలేరు బాబు, కొన్నాళ్ళు చూద్దాం అనుకుంటారు. అంటే 29కి అతనికి ఛాన్స్ లేదు. తర్వాత చెప్పలేం. ఈ లోపల అతనికి అనేక అతనికి మూడుతుంది. ఈ కేసులన్నీ మూడింది రేటుకి అంటారు కదా, అలాగా. ఇంకోటి ఏంటంటే అతను ఉన్నకాడ ఉండకుండా ఏ రామ్ అంటున్నాడు, న్యాయం ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. జనాలకి ఏం చేయాలో ఎటుపారిపోవాలో తెలుతులేదు ఆ మాటలు అంటుంటే. అంటే జగన్మోహన్ రెడ్డి అరాచకం చేసాడో అభినవ గాంధీలాగా ఏ రామ్, న్యాయం ధర్మం అనేటువంటి మాటలు అతని నోటి నుంచి వచ్చినాయంటే అసలు జనం విస్తుపోతున్నారు. వాటిని కనీసం పలకడానికి కూడా అర్హత లేదు అతనికి. అంత దారుణమైన పరిపాలన చేశాడు అతను. అదొకటి అతని మైనస్. ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి బోలైన అంశాలు ఉన్నాయి, మనం కూడా విమర్శిస్తున్నాం. అలాగే ప్రతిపక్షంగా ఇంకొంచెం కఠినంగా విమర్శించవచ్చు. దేని మీద వెళ్ళాలి వాళ్ళు? రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవకతవకలు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. దాన్ని ఎత్తి చూపిస్తే కొంతమంది ప్రజలకు దగ్గర అవ్వచ్చు ఏంటంటే. అలాగే పాలనాపరంగా కొన్ని పొరపాట్లు ఉంటాయి. ఆ పొరపాట్లను వీళ్ళు ఎత్తి చూపిస్తే వాళ్ళు సరి చేసుకుంటారు. వీళ్ళకి కూడా మంచి పేరు వస్తుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. అల్టిమేట్గా ప్రజలకు మేలు జరిగినట్టు రాజకీయ పార్టీలు బాగా పనిచేస్తున్నారా బాబు అనుకుంటారు. రాబోయే రోజుల్లో ఎంతో కొంత సానుకూలత ఏర్పడుతుంది అతని మీద. అంతేగాని సాయికృష్ణని లేకపోతే రావణ్ణం ఇలాంటి వాళ్ళని సమర్థించుకుంటా వాళ్ళ వెనకాల తిరుగుతా మళ్ళా కేసు రివర్స్ అయ్యేలా ఉంటే మాకే సంబంధం లేదని పారిపోతా, ఇవన్నీ చూస్తే జనాలకి మంచో చెడో నువ్వు వాళ్ళ సపోర్ట్ ఇచ్చిన నిలబడిపోవాలి. వాళ్ళ మీద దేశద్రోహం చట్టాలు కేసులు పెట్టేటప్పుడు బాబాయ్ మనం తగులుకుంటే మరా బాబు అని పారిపోతున్నారు వాళ్ళు. అది ముందే ఉండాలి మీకు. అటువంటి వాటికి సమర్థించకూడదు. ఈ రాష్ట్రాన్ని పాడు చేసి రాష్ట్రం పాడైపోయి ప్రజలలో చిచ్చుపెట్టే వ్యవహారాలకే ఏ రాజకీయ పార్టీ ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే రేపు నువ్వు పరిపాలించాలనుకుంటున్నావు, నువ్వు పరిపాలించాలనుకున్నా శుభ్రంగా ఉండాలి కదా. చంద్రబాబు గారిని పెట్టుబడులు పెట్టనే వాళ్ళే, తీసుకురానే వాళ్ళే, అభివృద్ధి చేయని వాళ్ళే. బాగా అభివృద్ధి చేస్తే మీ నాన్న అలా దుబ్బేసాడు, నువ్వు అలా దుబ్బేయచ్చు కదా. ఆ జ్ఞానం కూడా లేదు అతనికి. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిగా ఆడడం వల్ల బాగా చేయనిచ్చాడు. చేసింది తను వచ్చి అందులో తీసుకు తినేసాడు. కేక్ వండే వెళ్ళిపోయాడు చంద్రబాబు గారు. ఆ కేక్ తినేసాడు. తన వాళ్ళందరికీ మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేసాడు, వాళ్ళందరూ కాంట్రాక్ట్లు ఇచ్చేసాడు. అవన్నీ మళ్ళీ బెనామీ కింద ఇచ్చేసి మళ్ళీ లాగేసుకున్నాడు. ఎవడన్నా బెనామీగా తీసుకున్నాడు అడ్డం తిరిగాడనుకో అతను లారీ యాక్సిడెంట్లో పోతాడు, ఎవరికి గొడవ లేకుండా. ఇది ఆ జ్ఞానం కూడా ఇతలేదు. డైరెక్ట్గా డైరెక్ట్గా పట్టపగలు చెప్పుకోవటం వీళ్ళు. అది ప్రజలకి నప్పదు. జగన్మోహన్ ఇప్పుడు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కొత్త చరిత్రే రాస్తున్నాడు. 2 ఏళ్లలో మీరు ఊహించండి, 2024 ముందు రాష్ట్రం ఏమైపోద్ది, 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, మన పరిస్థితి ఏంటనేటువంటిది అయోమయంలోకి వెళ్ళిపోయారు జనం, ఆందోళనకు గురయ్యారు. ఈ 2 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందండి. పెట్టుబడులు వస్తాయా? అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నాయకుడు ఇక్కడ తిరుగుతున్నాడు, పెట్టుబడులు వస్తాయా రావా అన్న డౌట్ పార్టీ అధికారులు కూటమి అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఛానల్లో. అటువంటిది వాళ్ళందరికీ తెలిసి ఇంక జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ సర్వేలు ఉంటాయి, వాళ్ళ ఎంక్వైరీలు ఉంటాయి. ఇతను మళ్ళీ ఎట్టి పరిస్థితులు ప్రజలు అతను అంగీకరించాలనేటువంటి ధైర్యం వచ్చిన తర్వాత పెట్టుబడి పెడుతున్నారు. అది ఒకటే చాలు మనకి తెలుసుకోవడానికి. కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు రాసేది కొత్త చరిత్రే. మన ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కి వస్తాయి.
అంటే అది మాటలు కాదండి. 25% ఒక్క రాష్ట్రానికి వస్తుంది. 13 జిల్లాలు పాత జిల్లాలు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే పారిశ్రామిక ఎంత అభివృద్ధి చెందుతుంది, అందరికీ ఉపాధి లభిస్తుందంటే మధ్యతరగతి ముఖంలో మందహాసం ఉంటుందండి. వాళ్ళు హాయిగా ఉంటారు ప్రాణం సుఖం. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఆ మాట ఆయన చెప్పాడు, మీ భవిష్యత్తుకి నాది భరోసా అన్నాడు. ఆ మాట నిలబెట్టుకున్నాడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.